అరే తెలంగాణలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయానయ్యా అనంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి మనకు బాగానే. ఎందుకనంటే ఈ ఏడాదిలో విపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ కోలుకుంటుందా కోలుకోదా? మరి మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనాలంటే చాలా శక్తియుక్తులు కావాలి. అసోంటి అస్త్రాలు కేసీఆర్ తాన ఏమన్నా ఉన్నాయా? అసలు కేసీఆర్ సార్ కొత్త స్కెచ్ ఏం వెయ్యబోతున్నాడు? సైలెంట్ గా ఉన్నాడంటే సింహం 4 అడుగులు వెనకకేసిందంటే భయంతో కాదనే కాన్సెప్ట్ తోటి ఏమన్నా కేసీఆర్ సార్ పోతున్నాడా అనేది కూడా జనత పబ్లిక్ లలో మలగులాలు పడేటట్టు చేస్తున్నది. పార్టీ కొత్త అధ్యక్షుని ముచ్చట్లల్లా ఒక్క దెబ్బకు 2 పిట్టలన్న కాన్సెప్ట్ తోని కేసీఆర్ సార్ ఉన్నట్టుగా అందరు అనుకుంటున్నారు. ఇక ఈ ముచ్చట్లల్లా వారసుల మధ్యన కూడా కొంత తర్జన భర్జన పడుతున్నట్టుగా కేసీఆర్ బాగా ఆలోచన చేస్తున్నట్టుగా. ఇక మరి అంతేకాకుండా ఈ వారసుల పంచాయతీలలో కేటీఆర్ సార్ కూడా నేనే మొత్తం నాయనకు అండా పార్టీకి నేనే దిక్కన్నట్టుగా వ్యవహారణ కూడా కొంత కేసీఆర్ సార్ ను ఆలోచనలో పెట్టేటట్టు చేస్తున్నది. ఎందుకంటే మెయిన్ బీఆర్ఎస్ పార్టీల ఫ్యామిలీల జోక్యం ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ సార్ ను జనంతా ఇబ్బంది పెట్టేటట్టే కనబడుతున్నదట. అయితే కొంతమంది ఏమంటున్నారంటే పార్టీ అధ్యక్షురాలిగా కవిత అయితే మంచిగా ఉంటదని చెప్పి కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చి ఆయనకు డైరెక్ట్ ఫ్రెండ్స్ కొంతమంది చెప్తున్నారట. కాకపోతే ఇంకా కొంతమంది ఏమంటున్నారనంటే లేలే సార్ అటువంటి ఏం నమ్మకండి మీరు. కవితక్క మీద నెగిటివిటీ తెలంగాణలో బాగా ఉన్నది, ఆమెతోనే అసలే పెట్టుకోవద్దు మనం. కేటీ రామారావు సార్ 100% బీఆర్ఎస్ పార్టీ వారసుడు, ఆయననే పెట్టుకుందామని కొంతమంది అంటున్నారట. అసలు కేసీఆర్ సార్ ప్లాన్ ఏందనంటే బీఆర్ఎస్ పార్టీకి సమర్థవంతమైనటువంటి అధ్యక్షుడిని ఒకరిని నియామకం చేసి తడిగుడ్డేసుకుని ఇంట్లో కూర్చుంటా టీవీలు చూసుకుంటా రాష్ట్ర దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలనే మహత్తరమైనటువంటి వ్యూహంలో కేసీఆర్ సార్ ఉన్నాడనే విషయం అయితే తేటతెల్లం అవుతున్నదని అంటున్నారు ఈయన పోకడ దగ్గర పట్టి చూసిన వాళ్ళు. మరి ఇంత గొప్పగా పార్టీని బలోపేతం చేసి తెలంగాణలో పునాది నాటి బలవంతమైనటువంటి బీఆర్ఎస్ పార్టీగా ఎదగనీకే కేసీఆర్ సార్ బాగానే కష్టపడ్డాడు. మరి అంత బలమైనటువంటి పార్టీని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలనంటే వీళ్ళిద్దర్లలో సమర్థవంతమైనటువంటి నాయకులు ఎవరు 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 అనే దీని మీదనే కేసీఆర్ సార్ బాగా ఆలోచనలు చేస్తున్నాడట. అయితే అసలు ఇంట్లోకి ఇచ్చుడు వల్ల జనంత పబ్లిక్ లల్లా నెగిటివ్ వస్తుంది, కార్యకర్తలల్లో కూడా కొంత నిరాశ నిస్పృహలు అయితే కనబడతాయి. కాబట్టి ఎవరైనా బీసీ నేతకి ఇస్తే మంచిగా ఉంటదని కూడా కేసీఆర్ సార్ దగ్గర కొంతమంది బాగా దగ్గర పంటున్నోళ్ళు కొన్ని సలహాలు కూడా ఇచ్చిండ్రట. ఇక ఈ ముచ్చట మీద ఆ పార్టీలల్లనే కాదు మిగతా పార్టీలల్లో కూడా ఒకరికొకరు చెవులు కొరుకునుడు మొదలు పెట్టిండ్రయ్యా. అసలు ఇంతకు కేసీఆర్ సారు అధ్యక్ష పదవిని బీసీలకు ఇత్తడా ఇయ్యడా? కాకపోతే ఇక్కడ పెద్ద సిక్కు ప్రశ్న ఏందనంటే గతంలో తెలంగాణ వచ్చే టైంలో కూడా బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి డంకా బదాయించి మైకుల ముంగట ఊదరగొట్టినటువంటి కేసీఆర్ సార్ మాట తప్పిండని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది ఉద్యమకారులైతేనేమి కార్యకర్తలైతేనేమి తెలంగాణ ప్రజలైతేనేమి ముఖ్యంగా పార్టీల కేసీఆర్ సార్ తోటి పనిచేసినటువంటి ఆయనకు సొంతంగా అడుగుల మడుగులు నొక్కినటువంటి లీడర్లు అయితేనేమి అందరూ కూడా నిరాశ నిస్పృహలు అయితే బాగానే పడ్డారు. బీసీలను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి అధికారాన్ని చేత పట్టుకున్నటువంటి మన కేసీఆర్ సారు మాట తప్పుడు మీద మస్తు గరమైనరయ్యా తెలంగాణ పబ్లిక్. ఇక దీని మీదనైతే విమర్శలు బాగానే వచ్చినాయి. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసినాయి కేసీఆర్ ఇచ్చిన మాట మీద, కేసీఆర్ తప్పిన మాట మీద. ఇక ఇదంతా ఒక లెక్కనుంటే ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా జరంతా బీసీలకు బెనిఫిట్ అయ్యే పథకాలను బాగానే తీసుకొస్తున్నారు, బీసీలకు ఫాయిదా అయ్యే పనులనే చేయాలని చెప్పి జరంతా దూకుడు మీద బాగానే పోతున్నదయ్యా రేవంత్ రెడ్డి సర్కారు. ఇక ఓ వైపు కులగణన పేరుతోని బీసీలకు రాజకీయాలలో రిజర్వేషన్లను ఎత్తుకున్నది కాంగ్రెస్ సర్కారు. ఇక ఈ అంశాల మీద కారు పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నదయ్యా. ఏం చేయాలని అర్థం కాక మళ్ళా గుల్లాలు పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ వేసే ఎత్తుగడలకు చెక్కు పెట్టలేక చచ్చిపోతున్నదయ్యా బీఆర్ఎస్ పార్టీ.